నమస్తే, వెల్కమ్ టు సినిమాస్. ఫస్ట్ హెడ్లైన్స్ చూద్దాం. నెంబర్ 1 హీరో ఎవరు? వరుణ్ తో పోటీకి సై అంటున్న అశోక్ గల్లా. శ్రీను వైట్ల విశ్వ ప్రయత్నం ఫలించేనా? టాలీవుడ్ లో నెంబర్ 1 హీరో అంటే అప్పట్లో పెద్ద ఎన్టీఆర్ నెంబర్ 1 హీరోగా కొన్ని సంవత్సరాల పాటు కాదు, కొన్ని దశాబ్దాల పాటు ఉన్నారు. ఆ తర్వాత తరంలో మెగాస్టార్ చిరంజీవి కూడా కొన్ని దశాబ్దాల పాటు నెంబర్ 1 హీరోగా ఆ సింహాసనం మీద కూర్చున్నారు. చిరంజీవి తర్వాత ఎవరు నెంబర్ 1 హీరో అనేది హాట్ టాపిక్ అయింది. ఇదే విషయం గురించి టాలీవుడ్ సీనియర్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు ఆసక్తికర విషయాలను తెలియజేశారు. ఇంతకీ ఆయన ఏం చెప్పారు? ఎవరు నెంబర్ 1 హీరో? టాలీవుడ్ లో నెంబర్ 1 గేమ్ గురించి ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో చర్చ జరుగుతూనే ఉంది. ఇలాంటి చర్చలు హీరోల అభిమానుల మధ్య ఎక్కువగా జరుగుతుంటాయి. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ టాపిక్ పై డిస్కషన్స్ జరుగుతూనే ఉన్నాయి. ఇక అసలు విషయానికి వస్తే, బాలీవుడ్ మీడియా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో ఎవరు బిగ్గెస్ట్ స్టార్ అనే విషయం గురించి ఎప్పుడూ ఒకేలా ఉండదు అన్నారు. టాప్ స్టార్స్ లో ప్రతి హీరోకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. అయితే కలెక్షన్స్ డైరెక్టర్ పై కూడా ఆధారపడి ఉంటాయన్నారు. ఒక్కోసారి స్టార్ హీరోల సినిమాలు కూడా ఆశించిన స్థాయిలో ఆడకపోవచ్చు. అందుకే కలెక్షన్స్ ఆధారంగా ఎవరు పెద్ద హీరో అనేది నిర్ణయించలేమన్నారు. తెలుగులో పవన్ కళ్యాణ్ సినిమాకు భారీ ఓపెనింగ్స్ వస్తాయి. అలాగే ప్రభాస్ సినిమాలకు కూడా అద్భుతమైన ఓపెనింగ్స్ వస్తాయి. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా మంచి స్థాయికి చేరుకున్నాడు. RRR సినిమా తర్వాత ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరికీ కూడా గ్లోబల్ రేంజ్ లో ఫాలోయింగ్ ఉంది. తెలుగులో 100 కోట్లు వసూలు సాధించే హీరోలు చాలా మంది ఉన్నారు. కోలీవుడ్ విషయానికి వస్తే రజనీకాంత్, విజయ్, అజిత్ ఈ ముగ్గురులో ఎవరు పెద్ద హీరో అనేది చెప్పలేమన్నారు సురేష్ బాబు. అయితే బాహుబలి సినిమాతో దేశ విదేశాల్లో భారీ క్రేజ్ సొంతం చేసుకున్న ప్రభాస్ ప్రస్తుతానికి దేశంలోనే టాప్ స్టార్స్ లో ముందుంటాడు అనేది అందరూ చెబుతున్న మాట. పక్కా ప్లానింగ్ తో సంవత్సరానికి ఎక్కువ సినిమాలు రిలీజ్ చేస్తూ దూసుకెళ్తున్న ప్రభాస్ టాలీవుడ్ లోనే కాదు, ఇండియాలోనే నెంబర్ 1 హీరో అని కొంతమంది సినీ పండితుల మాట. కారణం ఏంటంటే ప్రభాస్ ఫ్లాప్ మూవీకి కూడా భారీ ఓపెనింగ్స్, భారీ కలెక్షన్స్ వస్తున్నాయి. ఈ లెక్కన నెంబర్ 1 హీరో అంటే ప్రభాసే అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు అంటున్నారు సినీ జనాలు. మెగా హీరో వరుణ్ తేజ్ కెరీర్ స్టార్టింగ్ నుంచి విభిన్న కథలని ఎంచుకున్నాడు. కంటెంట్ ని నమ్మి సినిమాలు చేస్తున్నాడు. అయితే ఈ మధ్య కెరీర్ లో బాగా వెనుకబడ్డాడు. వరుస ప్లాప్ల తర్వాత ఇప్పుడు మట్కా అంటూ వస్తున్నాడు. ఇదిలా ఉంటే వరుణ్ తేజ్ మట్కాతో పోటీకి సై అంటున్నాడు అశోక్ గల్లా. మరి ఈ ఇద్దరిలో గెలిచేదెవరు? మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తోన్న డిఫరెంట్ మూవీ మట్కా. ఈ మూవీకి కరుణ కుమార్ డైరెక్టర్. ఈ సినిమా డిఫరెంట్ కాన్సెప్ట్తో రూపొందుతోంది. ఈ మధ్యకాలంలో వరుణ్ నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డంతో ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమా టీజర్ ఇంట్రెస్టింగ్గా ఉండడంతో ఆడియన్స్లో మరింతగా ఆసక్తి ఏర్పడింది. ముఖ్యంగా ఈ మూవీలోని డైలాగ్స్ విషయానికి వస్తే, విశాఖపట్నం గుర్తొస్తే సముద్రం గుర్తు రావాలా, లేదా ఈ వాసు గుర్తు రావాలా, ధర్మం మనకు ఏది అవసరమో అదే ధర్మం, మనిషిలో ఆశ చావనంత వరకు నా వ్యాపారానికి చావుండదు తదితర డైలాగులు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ మూవీని నవంబర్ 14న రిలీజ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. ఇప్పుడు వరుణ్ తేజ్ మట్కా వస్తున్న డేట్ కు మరో సినిమా వస్తోంది. అదే దేవకీ నందన వాసుదేవ. ఇందులో సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా నటించాడు. ఈ మూవీకి హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కథను అందించడం విశేషం. గుణ 369 ఫేమ్ అర్జున్ జంధ్యాల ఈ చిత్రానికి డైరెక్టర్. డివోషనల్ టచ్ తో డిఫరెంట్ మూవీగా రూపొందుతున్న ఈ సినిమా సాంగ్స్ అండ్ టీజర్ అంచనాలు పెంచింది. ఇప్పుడు ఈ సినిమా నవంబర్ 14న రిలీజ్ కానున్నట్టుగా ప్రకటించారు. ఒకే డేట్ కి నవంబర్ 14న వరుణ్ తేజ్ మట్కా, అశోక్ గల్లా దేవకీ నందన వాసుదేవ విడుదలవుతూ ఉండడం ఆసక్తిగా మారింది. హనుమాన్ మూవీతో సంచలనం సృష్టించిన ప్రశాంత్ వర్మ దేవకీ నందన వాసుదేవ మూవీకి కథ అందించడంతో ఈ సినిమాపై పాజిటివ్ టాక్ ఉంది. అలాగే వరుణ్ మట్కాపై టీం గట్టి నమ్మకంతో ఉన్నారు. వరుణ్, అశోక్ గల్లా ఇద్దరూ విజయం సాధిస్తారని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఏం జరగనుందో చూడాలి మరి. శ్రీను వైట్ల ఒకప్పుడు వరుసగా బ్లాక్ బాస్టర్ మూవీస్ అందించాడు. ఇంకా చెప్పాలంటే స్టార్ హీరోలతో కామెడీ చేయించి ఓ ట్రెండ్ క్రియేట్ చేశాడు. ఆ తర్వాత శ్రీను వైట్ల వరుస ప్లాపులతో కెరీర్లో బాగా వెనుకబడిపోయాడు. ఇప్పుడు గోపీచంద్తో విశ్వం అనే సినిమా చేశాడు. ఖచ్చితంగా సక్సెస్ సాధించాల్సిన పరిస్థితి. ఈ మూవీ ట్రైలర్ చూస్తే వైట్ల ఏమీ మారలేదనిపిస్తోంది. మరి సక్సెస్ వచ్చేనా? నీకోసం మూవీతో డైరెక్టర్గా పరిచయం అయ్యాడు. తొలి ప్రయత్నంలోనే టాలెంటెడ్ డైరెక్టర్ అనిపించుకున్నాడు శ్రీను వైట్ల. ఆ తర్వాత ఆనందం, వెంకీ సొంతం చిత్రాలతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత డి, రెడీ, దుబాయ్ సీను, కింగ్, నమో వెంకటేశాయ, దూకుడు, బాషా ఇలా వరుసగా బ్లాక్ బస్టర్స్ అందించి టాప్ డైరెక్టర్స్ లిస్టులో చేరాడు. అయితే మహేష్తో తీసిన రెండో సినిమా ఆగడు డిజాస్టర్ అవ్వడంతో వరుసగా ఫ్లాప్స్ వచ్చాయి. ఇప్పుడు విశ్వం అంటూ వస్తున్నాడు.
ఈ సినిమా ఖచ్చితంగా సక్సెస్ అందిస్తుందని బలంగా నమ్ముతున్నాడు. విశ్వం ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ చూస్తే దేశాన్ని నాశనం చేయాలనుకునే విలన్, కాపాడాలనుకునే హీరో, మధ్యలో బోల్డ్ ఎంతమంది కమెడియన్స్ తో కామెడీ. ఇదంతా చూస్తుంటే శ్రీను వైట్ల ఏమీ మారలేదు అనిపిస్తుంది. హీరో గోపీచంద్ అయినా కొత్తగా ఉన్నాడా అంటే అదే గెటప్, అదే డైలాగ్ డెలివరీ. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీగా ఖర్చు పెట్టింది. అది మాత్రం స్క్రీన్ పై కనిపిస్తోంది. ఒక కొత్త పాయింట్ తీసుకున్నానని, థియేటర్స్ లో ఆడియన్స్ థ్రిల్ అవుతారని శ్రీను వైట్ల చెబుతున్నారు. మరి శ్రీను వైట్లకు సక్సెస్ అందిస్తుందా? ఆయన నమ్మకం నిజమవుతుందో లేదో చూడాలి. సాయి రోనక్, అమృత చౌదరి జంటగా నటించిన మూవీ రివైండ్. ఈ మూవీకి కళ్యాణ్ చక్రవర్తి దర్శక నిర్మాత. ఇందులో అభిషేక్ విశ్వకర్మ, ఫన్ బకెట్ రాజేష్, భరత్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ మూవీ టీజర్ కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ నెల 18న రివైండ్ మూవీని రిలీజ్ చేయనున్నారు. ఈ సందర్భంగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేసి చిత్ర విశేషాలను తెలియజేశారు. ఇట్స్ బీన్ అ లాంగ్ జర్నీ. చాలా నేర్చుకున్నాము అందరం కలిసి. ఇట్స్ న్యూ టీమ్ కాబట్టి స్క్రీన్ ప్లే చెప్పిన విధానం అది రివైండ్ చేసుకోవాలనిపిస్తుంది. ఎందుకంటే చాలా ఎక్సైట్ అవుతూ చెప్పారు. అది చెప్పినప్పుడు అనిపించింది ఖచ్చితంగా ఈ ఫిల్మ్ చేయాలని చెప్పి. సో ఎలా చెప్పారో అలాగే తీశారు. సో సార్ కంగ్రాట్స్ సార్ ఫర్ దాట్. ఎందుకంటే ఏదైతే ఆయన చెప్పారో చాలా యునిక్ స్టోరీ అండి ఇది. సో అది చెప్పారు. అండ్ సార్తో కానీ, సాయి రోనక్ గారు, అమృత గారితో కానీ వర్క్ చేయడం చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే చాలా యంగ్ పీపుల్ అన్నమాట టీంలో అందరూ. రివైండ్ సినిమా అన్న దాంట్లో ఇందాక మీరు చూసినట్టు 3 సాంగ్స్ డిఫరెంట్ జానర్స్లో ఎలా ఉందో, సినిమా కూడా అలానే ఫుల్లీ ఫన్ ఉంటుంది, ఎమోషన్స్ ఉంటాయి, లవ్ స్టోరీ ఉంటుంది. అండ్ అందరికీ నచ్చే అన్ని ఏజ్ బార్స్ చూసే ఒక మంచి సినిమా. అక్టోబర్ 18 థియేటర్స్లో వస్తుంది. తప్పకుండా వెళ్ళి చూడండి. అందరం ఇందాక చరణ్ గారు చెప్పినట్టు యంగ్స్టర్స్ చాలా కష్టపడి వి డిడ్ ఆర్ డెబ్యూ. అండ్ నాట్ జస్ట్ మై డెబ్యూ బట్ కళ్యాణ్ గారు, మా డైరెక్టర్, ప్రొడ్యూసర్, స్క్రీన్ ప్లే రైటర్, వాట్స్ ఎవర్ ఎవ్రీథింగ్, హీఈస్ లైక్ ద హ్యూజ్ ఫ్యాక్టర్ ఫర్ ద ఫిల్మ్. అండ్ కమింగ్ టు రివైండ్, నా లైఫ్లో నేను మొన్న కూడా ఆలోచించిన, నా లైఫ్లో రివైండ్ చేయాలంటే ఏం రివైండ్ చేయొచ్చు అంటే ప్రాబబ్లీ మా తమ్ముడు యూఎస్ పోకుండా ఆపుతుండే. బికాజ్ ఐ మిస్ హిమ్ అలాట్. సో ప్రాబబ్లీ అదొక్కటి చేస్తుండేనేమో. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద వే థింగ్స్ వర్క్ ఫర్ మీ. రివైండ్ సినిమా వచ్చి మీరు చూస్తున్నట్టే చాలా చిన్న టీం, కానీ ఒక మంచి కాన్సెప్ట్, చాలా పెద్ద కాన్సెప్ట్ ఎత్తుకొని చాలా బ్యూటిఫుల్గా ఒక మాకున్న ఆ కన్ఫైడ్ బౌండరీస్లో మంచి స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేసిన సినిమా. చూసిన ప్రతి ఒక్కరికి కూడా నచ్చుతుంది ఆల్రెడీ. అండ్ సాంగ్స్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు అక్టోబర్ 25న థియేటర్స్కి రాబోతున్నాం. చాలా నేర్చుకున్నాను ఇది ఫస్ట్ టైం తీయటం వచ్చిన తర్వాత. సో కంప్లీట్గా న్యూబీ, ట్రైనింగ్ ఏమీ లేకుండా మొత్తం ట్రై చేసి వి మేడ్ దట్ ఫిలిం. సో ఇది కంప్లీట్ రివైండ్ అన్నది లవ్ సైఫై జానర్కి సంబంధించింది. సో మోర్ ఆఫ్ టైం ట్రావెల్ యూస్ చేసినప్పుడు ఏమవుతుందంటే, టైం ట్రావెల్ చేసినప్పుడల్లా యూనిక్ నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే వస్తుంది. సో ఆ స్క్రీన్ ప్లేతో చేసిన సినిమా రియల్లీ టర్న్డ్ అవుట్ వెరీ వెల్. సో సినీ జర్నలిస్ట్, నిర్మాత సురేష్ కొండేటి లీడ్ రోల్లో నటిస్తున్న మూవీ అభిమాని. భూలోకం యమలోకం చుట్టూ తిరిగే కథతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ మూవీకి రాంబాబు దోమకొండ డైరెక్టర్. త్వరలో ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చేతుల మీదుగా అభిమాని మూవీ గ్లిమ్స్ ను రిలీజ్ చేశారు. ఇప్పుడే సురేష్ కొండేటి మొట్టమొదటిసారిగా యాక్ట్ చేసిన అభిమాని ట్రైలర్ చూశాను. ఒక అభిమాన టైటిల్ పెట్టడం చాలా ఆరోగ్యకరంగా ఉంది. ఎందుకంటే అభిమాన్ అంటే ఫస్ట్ డే మిడ్ నైట్ షోకి వెళ్ళి ఫస్ట్ షోనే చూసేసి కాగితాలు ఇవి విసరటమే కాదు, ఏ హీరో అయితే అభిమానిస్తున్నాడో ఆ హీరో యొక్క క్వాలిటీసు, వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళని చేసే సేవా కార్యక్రమాలు కానీ, వాళ్ళు చేసే మంచి పనులు కానీ, వాళ్ళు ఎలా కష్టపడి పైకి వచ్చారని కానీ, ఇటువంటి డీటెయిల్స్ అన్నీ మిగతా వాళ్ళకి చెప్పటమే ఈ ప్రాజెక్టులో ఉద్దేశం అని చెప్పాడు. అది చాలా కేవలం అభిమానంగా సినిమా చూసి అప్పట్లో కొట్టడం కాకుండా హీరోకున్న మంచి లక్షణాలు, మంచి సమాజ సేవకు కానీ దీనికి కానీ ఉపయోగపడే పనులు అందరికీ తెలిస్తే అదొక స్ఫూర్తిగా ఉంటుందనే ఉద్దేశం తీసాడు అనుకుంటున్నాను. తప్పకుండా ఈ పిక్చర్ అందరూ చూస్తారు. అండ్ అందరు హీరోల అభిమానులు తప్పకుండా చూస్తారు. తప్పకుండా ఈ చిత్రం ఫస్ట్ టైం చేశాడు కనుక డైరెక్టర్కి, హీరోకి, ఆ అమ్మాయికి అందరికీ కంగ్రాచులేషన్స్.
మా అభిమాని మూవీ గ్లిమ్స్ రాఘవేంద్రరావు గారు చేతుల మీదుగా లాంచ్ అవ్వడం జరిగింది. మా అందరికీ మొత్తం టీంకి చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, రాఘవేంద్రరావు సార్. మీ విషెస్ ఎప్పుడు మాకు ఇలానే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ మూవీలో ముఖ్య పాత్రలో ఉన్న సురేష్ కొండిటి సార్ ఉన్నారు, నేను లీడ్గా ఉన్నాను. సార్తో వర్క్ చేయడం నాకు చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది. సురేష్ సార్ ఎప్పుడు నాకు చాలా సపోర్టివ్గా ఉన్నారు. ఇప్పుడు సెన్సేషనల్ వరల్డ్ వైడ్గా నెంబర్ 1 దర్శకుడు రాజమౌళి గారు కూడా ఆ స్టూడెంట్ నెంబర్ 1 సినిమాతోటే ఆయన పరిచయం అయ్యారు దర్శకుడిగా. సో ఆ సినిమా నేను డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా ఎప్పటికీ మర్చిపోలేంది. సో అంత అద్భుతంగా బ్లాక్ బస్టర్ అనే సినిమా ఆ రోజుల్లో సెన్సేషన్ అయింది. ఆ సినిమా తర్వాత ఎన్నో అందరు అగ్ర హీరోల సినిమాలు దాదాపు 80 సినిమాలు నేను డిస్ట్రిబ్యూషన్ చేయడానికి పునాది వేసింది ఒక రకంగా రాఘవేంద్ర గారు అని చెప్పుకోవచ్చు నా కెరియర్లో. సో ఆయనకి ఎప్పుడూ ఆ జన్మంతో నేను రుణపడి ఉండాల్సిందే. సో అటువంటి రాఘవేంద్ర గారు ఈరోజు ఈ అభిమాని అనే సినిమా ఫస్ట్ గ్లింప్స్, ఎందుకంటే నేను ఆర్టిస్ట్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చాను. సో ఆయన హీరోగా ఇంట్రడ్యూస్ చేసిన వెంకటేష్ బాబు కానీ, అలాగే మహేష్ బాబు కానీ, అలాగే అల్లు అర్జున్ కానీ ఇప్పుడు ఎంత సెన్సేషనల్ హీరోలు అయ్యారు తెలుసు. అంటే నేను ఆ రేంజ్కి ఊహించుకోవట్లేదు, మీరు కంగారు పడద్దు. నాకు పునాదిగా నాకు 100% నేను ఆర్టిస్ట్గా ఫస్ట్ బాపు గారి దర్శకత్వం వహించిన రాంబంటి సినిమా ద్వారా ఒక చిన్న క్యారెక్టర్ చేయడం జరిగింది. అలా తర్వాత కొన్ని క్యారెక్టర్లు చేసినా కానీ ఫస్ట్ టైం ఫుల్ ప్లెడ్జ్డ్గా ప్రధాన పాత్ర, అంటే హీరో అంటే బాగోదు కాబట్టి ప్రధాన పాత్ర లీడ్లో చేసిన సినిమాయే ఈ అభిమాని. మాస్ మహారాజా రవితేజ తమ్ముడు రఘు కొడుకు మాధవ్ హీరోగా నటిస్తున్న మూవీ మిస్టర్ ఇడియట్. ఈ మూవీకి గౌరీ రోనంకి డైరెక్టర్. ఇందులో మాధవ్కు జంటగా సిమ్రాన్ శర్మ నటిస్తోంది. నవంబర్లో మిస్టర్ ఇడియట్ మూవీని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన ట్రైలర్ అండ్ కాంతరా లిరికల్ సాంగ్స్ కి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సందర్భంగా ధృవ ఫ్యాషన్స్ టెక్నాలజీ కాలేజ్లో స్టూడెంట్స్ కేరింతల మధ్య మిస్టర్ ఇడియట్ ట్రైలర్ సక్సెస్ ను సెలబ్రేట్ చేశారు. ఈ కార్యక్రమంలో మూవీ టీం పాల్గొని తమ హ్యాపీనెస్ స్టూడెంట్స్ తో షేర్ చేసుకున్నారు. ఫ్యాషన్ డిజైనర్స్ అంటే మీ గురించే ఈ సినిమా. నేను అన్నా ఎందుకు తీయకూడదు ఫ్యాషన్ డిజైనర్స్ సార్ డైరెక్టర్ ఒకసారి ఒక ఫ్యాషన్ డిజైనర్ వచ్చి నన్ను బయోపిక్ అని అడిగాడు. మీ బయోపిక్ ఎందుకు తీయకూడదు అని అడిగాను. అప్పుడు వెంటనే ఎలమంచిలి మన ప్రొడ్యూసర్ గారు వెంటనే మన మేడం గారికి డైరెక్టర్ గారికి కాల్ చేసి మీరు సినిమా చేస్తారా లేదా అని అడిగారు. వెంటనే ఇలా ఫ్యాషన్ డిజైనర్ బయోపిక్ వచ్చింది. నాదైతే కాదు, కుర్రోళ్ళు మంది అంటున్నారు, కానీ మా ఫ్రెండ్ ఉన్నాడు ఫ్యాషన్ డిజైనర్ ఒకడు, వాడు బయోపిక్ అనుకుని చూస్తాను నేను. మీరు కూడా మీ బయోపిక్ అనుకుని చూడండి. నవంబర్ 22 రిలీజ్ చేయబోతున్న సినిమాని మీరందరూ సపోర్ట్ చేయాలి. మీ కాలేజ్లోనే ఒక 10 రోజులు షూట్ చేసామా. థ్యాంక్ యూ ఫర్ ద కోఆపరేషన్. ఇది ఇవాంటి సినిమాస్. రేపటి సినిమాస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.